కొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ ఈసీ భారీ ఏర్పాట్లు అభ్యర్థుల్లో టెన్షన్ ఏపీలో కౌంటింగ్ కు భారీ ఏర్పాట్లు కట్టుదిట్టమైన భద్రత పెంచామన్న ఏపీ సీఈఓ తెలంగాణలో రేపే లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ ఎంపీ అభ్యర్థులు ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం భేటీ అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు సీఎం అంటూ హోరెత్తిన నినాదాలు కౌంటింగ్ సమయంలో అప్రమత్తం వైసీపీ శ్రేణులకు సజ్జల పిలుపు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో ఉంచాలన్న సీఎస్ జవహర్ తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం కాంగ్రెస్ పెద్దపీట వేస్తోందన్న మంత్రి సీతక్క ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారన్న కేటీఆర్ ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు మండలి చైర్మన్ నోటిఫికేషన్ ప్రజలు పెద్ద ఎత్తున వైసీపీని ఆదరించారు 123 సీట్లతో జగన్ ప్రభుత్వం రాబోతోందన్న పరిపూర్ణానంద ఢిల్లీలో బీజేపీ కీలక నేతల సమావేశం కౌంటింగ్ ప్రక్రియపై స్పెషల్ ఫోకస్ విజయంపై కూటమి నేతల్లో ధీమా 295 స్థానాల్లో గెలుపు తమదే అంటూ ప్రకటన త్వరలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఏర్పాట్లు చేస్తున్నామన్న సిఇసి రాజీవ్ మూడోసారి ఎన్డీఏ కూటమిదే అధికారం కర్ణాటకలో 25 చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు గెలుస్తారన్న కుమారస్వామి ఎగ్జిట్ పోల్స్ పై విశ్వాసం లేదు కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం అన్న సిద్ధరామయ్య తమిళనాడులోని విరుద్ధనగర్ స్థానం నుంచి రాధిక పోటీ పరాశక్తి మారియమ్మన్ ఆలయంలో శరత్ కుమార్ పూర్లుదండాలు ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాం 64 కోట్ల 2 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్న ఈసీ రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ వైద్య పరీక్షల కోసం శాంపిల్ తీసుకున్న పోలీసులు స్టాక్ మార్కెట్లో లాభాల కోసమే ఎగ్జిట్ పోల్స్ అమూల్ పాల ధరను ₹2 పెంచారన్న అఖిలేష్ ఢిల్లీలో మంచినీటి సమస్యపై స్పందించిన సుప్రీంకోర్టు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి అతీషి ఎగ్జిట్ పోల్ అంచనాలతో రంకెలేసిన బుల్ సెన్సెక్స్ 2500 నిఫ్టీ 730 పాయింట్ల లాభం